అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బద్వేలు పట్టణ ప్రజలందరికీ కూడా బద్వేలు పోలీస్ తరఫున నమస్కారాలు. మనకు ఈ నెల 5వ తేదీన అంటే 4వ తేదీ రాత్రి 5వ తేదీ తెల్లవారుజామున సిద్ధవటం రోడ్లో చిన్నమౌలాలి బియ్యం అంగడిలో పీసీఎంబీ రైస్ మిల్లులో దొంగతనం కావడం జరిగింది. ఆ దొంగతనాన్ని మన బద్వేలు పట్టణంలోనే గుంతపల్లి ఎస్సీ కాలనీలో ఉండేటటువంటి గాలిపోతు రవి అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా ఆ రవి అనే వ్యక్తి ఆ పీసీఎంబీ రైస్ మిల్లు ఓనర్తో పరిచయం ఉంది. అంతకుముందు ఆ రైస్ మిల్లులో కూడా పనిచేసేవాడు. ఒక 6 నెలల నుండి దాదాపుగా అతని దగ్గర పనిచేయడం బంద్ చేసినాడు. కాబట్టి ఆ రైస్ మిల్లులో ఎప్పుడు ఎలాంటి సమయంలో డబ్బు ఉంటుంది, ఎక్కడ ఆ డబ్బు పెడతాడు అన్న ఆలోచన, అన్న ఐడియా కూడా తనకు ఉంది. ఆ ఐడియాతోనే ఇతను అక్కడ దొంగతనం చేసేదానికి ఈజీగా ఉంటుంది. మోరోవర్ ఇది కరెక్ట్ సమయము, బియ్యం కొంటా ఉంటారు, కొత్త బియ్యం వస్తూ ఉంటుంది అనే ఉద్దేశంతోనే, డబ్బులు ఉంటాయని ఆలోచించి ముందుగానే దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే రాడ్డు, స్క్రూ డ్రైవరు రెండూ కూడా తన బాడీ షర్ట్ లోపలనే దాచుకొని 11:45 గంటల నుండి తిరుగుతూ ఉన్నాడు ఆ రోజు రాత్రి. దాదాపుగా 1:30, 2, 2:30, 3 వరకు సరైన సమయం కోసం చూస్తూ ఉండి 3 నుండి తను దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టి తీరా వాకిలిని, కటాంజనమును, హౌస్ను బ్రేక్ చేసుకొని లోపల ఉండేటటువంటి డబ్బును దొంగతనం చేసుకొని తీసుకుపోవడం జరిగింది. మేము టెక్నికల్స్ ఆధారంగా మరియు లోకల్ ఇన్ఫార్మర్ల ఆధారంగా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి బద్వేలు పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసుల తరఫున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.